హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ రెడీ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చూసుకుంటే మనకు న్యూస్ పేపర్లో కావచ్చు రెండు విధాలుగా మనకు రెండు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. దాంట్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనకు అటవీ శాఖలో ఖాళీలు 30% పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది క్లియర్గా. ఏదైతే మనకి ఎలక్షన్ కోడ్ నడుస్తుందో ఆఫ్టర్ దట్ ఎలక్షన్ కోడ్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వేకెన్సీలు అయితే నోటిఫికేషన్ అయితే రాబోతుందని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో దాని విధంగా మనకైతే సమ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ఓవరాల్గా మనకు 6,860 పోస్టులకు మనకి ఏవైతే ఫుల్ఫిల్ చేయాల్సింది ఉందో దాంట్లో 2,108 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో 2,108 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. అవి ఏ కేటగిరీస్లో ఖాళీగా ఉన్నాయో చూసుకుందాం. టెక్నికల్ అసిస్టెంట్స్ మనకు 37 పోస్టులకు గాను 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత FBO ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు 3,652 పోస్టులకు గాను 1,419 పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి. తర్వాత FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు 274 పోస్టులకు గాను 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత IFS పోస్టులు 81 పోస్టులకు గాను 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ కాలేజీలలో 66 పోస్టులకు గాను 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత 4th గ్రేడ్ పోస్టులకు గాను 543 పోస్టులకు గాను 414 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులకు 61 పోస్టులు ఇవి. దీంట్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత అదర్ అనమాట. అదర్ పోస్టులు మొత్తం 1,112కి 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 734 పోస్టులకు గాను 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే అటవీ డిపార్ట్మెంట్లో మనకు అటవీ శాఖలో 6,860 పోస్టులకు గాను ప్రజెంట్ మనకు 2,108 పోస్టులు అనేది వేకెన్సీ ఉన్నాయి. సో ఇది మనకు అఫీషియల్గా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన మనకు అతి త్వరలోనే ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆఫ్టర్ దట్ ఎలక్షన్ వితిన్ 2-3 మంత్స్లోనే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఇట్స్ వెరీ క్లియర్ బేస్డ్ ఆన్ ది వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్లీ మన కోసం నోటిఫికేషన్ వచ్చింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, కాబట్టి ఏ కేటగిరీకి ఏమేమి క్వాలిఫికేషన్ ఉంటుందని బేసిక్ మనకు ఐడియా ఉంది. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి సంబంధించి మీరైతే పోస్టుల బట్టి మీరు ప్రిపేర్ అవుతూ ఉండడం బెటర్, మీ క్వాలిఫికేషన్ బట్టి. ఓకే, రిలేటెడ్ డిపార్ట్మెంట్ వైజ్గా కేటగిరీ వైజ్గా. తర్వాత సాయుధ బలగాల్లో SI పోస్టులు 4,187 పోస్టులు అండి. ఓకే, ఒక తెలంగాణలో మనకు ఒక 500 పోస్టులు 1000 పోస్టులు అంటే గగనం అనుకుంటాం. అలాంటిది ఇది కాకపోతే సెంట్రల్ వైజ్గా స్టేట్ వైజ్ కాదు, సెంట్రల్ వైజ్గా మనకు 4,187 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే BSF, CISF, CRPF, ITBP ఇలాంటి 4 కేటగిరీస్లో మనకు SI అయితే ఓవరాల్గా 4,187 పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. శాలరీ చూసుకుంటే 35,400 టు మనకు 1,12,400 వరకు ఉంటుంది పే స్కేల్ మనకు. తర్వాత ప్యాటర్న్ చూసుకుంటే పేపర్ 1, పేపర్ 2 అనేది క్వాలిఫికేషన్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించి దీంట్లో క్వాలిఫై అయితే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చిన మెయిన్ 2 ఆర్టికల్స్ అయితే ఇవైతే చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో SI పోస్టులు 4,187. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకు వేకెన్సీలు 2,108 పోస్టులు. సో ఈ విధంగా చూసుకుంటే ఒకటి స్టేట్, ఇంకోటి సెంట్రల్. స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు గవర్నమెంట్ జాబ్ మీరు సాధించాలనుకున్న వాళ్ళకి ఏదైతే ఉన్నాయో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిలేటెడ్గా చూసుకుంటే 2,108 పోస్టులు. అండ్ సెంట్రల్లో మీరైతే SI కలగన్న ఏదో ఆశగా ఉంటే SI యాజ్ ఎ మీకు డ్రీమ్గా ఉంటే మీకు 4,187 ఉన్నాయి. సో దీనికి మనకు ఈ విధంగా చూసుకుంటే మనకు 4 కేటగిరీస్లో చూసుకుంటే మనకు సాయుధ బలగాలలో. సో ఈ విధంగా అయితే మనకు సిలబస్ అయితే కామన్గా ఉంటుంది. ఇక్కడ మీకు తెలంగాణ సబ్జెక్ట్ ఎలా వస్తుందో తెలంగాణ బదులు అక్కడ ఇండియన్ హిస్టరీ ఎక్కువ ఉంటుంది అంతే. రిమైనింగ్ ఆల్ ఆర్ సిలబస్ ఆర్ సేమ్. ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అక్కడ కూడా సేమ్ ఉంటుంది. అక్కడ కాకపోతే పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ SSC స్టాఫ్లో మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈరోజు మనకు న్యూస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది.